హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్ ప్రాసెస్, టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్ లాగా ఇలా చేసుకోండి. చాలా బావుంటుంది. ముందుగా క్యాబేజీని మంచిగా వాష్ జేసుకోవాలండి. తర్వాత ఈ క్యాబేజీని ఇలా చిన్నగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత రుచికి సరిపోను ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా. పుదీనా ప్లేస్‌లో మీరు కావాలనుకుంటే కొత్తిమీరనైనా యాడ్ చేసుకోవచ్చు. అరకప్పు శనగపిండండి. ఒక 2 స్పూన్స్ అంతా బియ్యం పిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా పిండి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి ఆయిల్‌ని వేసుకోవాలండి. ఒక 1 స్పూను. ఇలా వేడి ఆయిల్ వేయడం వల్ల మనకు ఈ పకోడీ అనేది ఇంకొంచెం క్రిస్పీగా మంచిగొస్తాయండి. టేస్ట్ గూడా చాలా బావుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందులో మాత్రం అస్సలు వాటర్ అనేది అస్సలు వేసుకోవద్దు. మనకు క్యాబేజ్‌లో ఉన్న వాటర్ తోటే మనకు పిండి మొత్తం మంచిగా కలుస్తుంది. ఒక్క చుక్క గూడా వాటర్ అనేది నేను అస్సలు వేయలేదు. ఇలా మంచిగా బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న గారెల్లాగా వేసుకోవాలండి. అంటే పకోడీలాగా గూడా చెయ్యొచ్చు ఇది. కాకపోతే మనము విడివిడిగా వేస్తే క్యాబేజ్ అనేది అంత మాడినట్టుగా అంత టేస్ట్ ఉండదండి. ఇలా చిన్న చిన్న గారెల్లాగా ఏసుకోవచ్చు. క్యాబేజీ పకోడీ చాలా బావుంటుంది ఇట్లా టేస్ట్ అనేది. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇలా తిప్పేయాలండి. తిప్పేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. ఈ క్యాబేజీ పకోడీ అనేది లోపల గూడా మంచిగా ఉడకాలి కదండీ! అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉంచుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే పైన కలరొస్తుంది గానీ లోపల అనేది ఉడకదు. అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనే మంచిగా ఫ్రై జేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమే. అంతే ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్‌లో మిగతా పిండిని గూడా చేసుకోవడమే. అంతే. మనకు ఈవినింగ్ టైమ్‌లో వేడి వేడి క్యాబేజీ పకోడీ అనేది రెడీ అయింది. మీకు ఈ రెసిపీ నచ్చేదుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.